దిస్ ఈజ్ యువర్ లవ్లీ లక్కీ. ఈరోజు మనం ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 10 చూద్దాం. కృష్ణ యూట్యూబ్ ఛానల్ 500K సబ్స్క్రైబర్స్కు చేరుకున్నప్పుడు అతను ఒక గుర్తింపు పొందిన గేమింగ్ క్రియేటర్గా మారిపోయాడు. బెంగళూరులో జరిగే గేమింగ్ ఎక్స్పోజ్లు, ఇంట్లో నుంచే గేమింగ్ కెరియర్ ఎలా నిర్మించుకోవాలి అనే కార్యక్రమాలకు అతన్ని ఆహ్వానించడం మొదలైంది. ఇప్పుడు అతని ఆదాయం నెలకు 1.5 లక్షలకు చేరుకుంది. కృష్ణ వాళ్ళ నాన్న ప్రతిరోజు పార్క్కి నడుచుకుంటూ వెళ్ళడం అలవాటుగా మారింది. కృష్ణ వాళ్ళ అమ్మ కృష్ణ చేసిన విరాళాలతో ఎన్జిఓలో ఒక సేవా సంస్థలో వాలంటీర్గా పనిచేయడం ప్రారంభించింది. ఇక వారి స్క్వాడ్ పూర్తిగా దూరమైపోయింది. ఒకప్పుడు ప్రతిరోజు కలిసి ఆడిన స్నేహితులు ఇప్పుడు ప్రపంచంలోని వేర్వేరు చోట్ల తమ జీవితాల్లో బిజీగా ఉన్నారని కృష్ణ భావించాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వీడియో కాల్లో కలుసుకునేవారు. నాగా బెంగళూరులో తన ఆఫీస్ నుంచి, కార్తిక్ కాలిఫోర్నియాలో ఉదయం వేళ, జయ ముంబైలో టీవీ స్టూడియోలో గ్రీన్ రూమ్ నుంచి కాల్లో చేరేవారు. అందరూ ఒకే మాట చెప్పేవారు, లెజెండ్ అయిపోయావురా కృష్ణ అనేవారు. దానికి కృష్ణ నవ్వేవాడు. అప్పుడు అతని మాట తడబడుతూ కూడా చాలా తగ్గిపోయింది. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఎక్కడో ఒక దూరమైన బాధ కనిపించేది. ఒకప్పుడు ఫ్రెండ్స్తో చేసే పార్టీలు, రాత్రంతా జరిగే గేమింగ్ సెషన్స్ ఇప్పుడు ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ తినే కుల్ఫీగా మారిపోయాయి. ఆ రాత్రి కృష్ణ ఒక లైవ్ స్ట్రీమ్లో అద్భుతమైన 1 vs 4 క్లచ్ సాధించాడు. చాట్ మొత్తం ఆనందంతో పేలిపోయింది. గోట్, లెజెండ్, కింగ్ కృష్ణ అంటూ అభిమానులు సందేశాలు పంపారు. కానీ ఆ విజయాన్ని అందరూ మనసులో నిశ్శబ్దంగా ఒక్కరికే అంకితం చేశాడు, నీ జయంతికి. విజయం అతనిదే, కానీ ఆ ఆనందాన్ని పంచుకునే వ్యక్తి మాత్రం అతని పక్కన లేదు. అందుకే ఆ భారీ విజయం కూడా అతని హృదయంలో ఒక చిన్న ఓటమిలా అనిపించింది. దిస్ ఈజ్ ఫర్ ఇట్ గాయస్. నెక్స్ట్ పార్ట్తో రేపు కలుసుకుందాం. ఓకే గాయస్, బాయ్ బాయ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గాయస్, బాయ్ బాయ్.